సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. స్నేహం అనేది చాలా గొప్పది. స్నేహం అనేది చాలా గొప్పది. స్నేహానికి మనము చాలా విలువనివ్వాలి. స్నేహము చాలా విలువైంది. ఈ సమాజంలో బంగారం ఎంత విలువైందో, వెండి ఎంత విలువైందో, వజ్ర వైడూర్యములు ఎంత విలువైనవో, ఆ స్నేహము వాటన్నిటికంటే మిన్నైనదే. ఈ స్నేహము దేవుని యొక్క కొలమానంలో మనం కొన్ని సంగతులు గమనించవచ్చు. మన తోటి స్నేహితుల మధ్య మన జీవితం ఎలా ఉంటుంది? యేసు ప్రభువారు ఒక స్నేహితుడికి ఉన్నటువంటి కృతజ్ఞతాభావాన్ని, లేక ప్రేమను, లేక సన్నిహిత్యాన్ని ఎలా ఉంటుంది అంటే చెప్పాడు ఆయన. ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అర్ధరాత్రి పూట ఆ ప్రయాణంలో అతడు కలిశాడు. వెళ్ళేసరికి ఈ స్నేహితుని దగ్గర వచ్చినటువంటి అతిథైనటువంటి ఆ స్నేహితునికి ఏమీ భోజనం పెట్టడానికి లేదట. అప్పుడు తనకున్నటువంటి ఇంకొక స్నేహితుని దగ్గరికి ఇతడు వెళ్తాడు. ఆ రాత్రిపూట అతడు వెళ్ళి అడుగుతాడట, నాకు ఇంకొక స్నేహితుడు వచ్చినాడు, నీ దగ్గర ఉన్నది ఏదైనా ఇవ్వు, అతనికి నా దగ్గర ఏమి లేదు పెట్టడానికంటే, అతను నేను పిల్లలతో ఉన్నాను, పడుకున్నాను, డిస్టర్బ్ చేయొద్దు అని ఒకవేళ అన్నా కూడా, అతడు స్నేహితుడైనందున, అతను మాటి మాటికి అడుగుతున్నందున ఏం చేస్తాడట, లేచి అర్ధరాత్రి పూట నిద్ర డిస్టర్బ్ అయినా కూడా, తన సమయము కొంచెం ఇబ్బందిగా మారినా కూడా, వచ్చినవాడు తన స్నేహితుడు కాబట్టి లేచి అతనికి ఆ అక్కర తీరుస్తాడు కదా, సహాయం చేస్తాడు కదా అంటాడు. అంటే నిజమైన స్నేహితుడు, మనం చదువుకున్నాం కదా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. ఒక దుర్దశ మన స్నేహితుడికి వచ్చినప్పుడు మన సహోదరుని మాదిరి, ఒక అన్న మాదిరి, ఒక తమ్ముని మాదిరి దగ్గరగా ఉండి, రక్త సంబంధికుని మాదిరి ఆ కష్టములో, బాధలు అన్ని కూడా మనం చూసుకోవాలా. అది స్నేహితుల్లో మీరు చూడవచ్చు అంటాడు. స్నేహితుడు అలా ప్రవర్తిస్తాడంట. సహజంగా ఎంతోమంది మనం కూడా చూస్తూ ఉంటాం. మన స్నేహాలు కూడా ఆ విధంగా ఉంటే మంచిదని వాక్యము సెలవిస్తూ ఉంది. స్నేహం అంటే మన స్వార్థం కోసం చేసేది కాదు. స్వార్థం కోసం చేసేది స్నేహం ఎలా అవుతుంది? స్నేహం అంటే అక్కడ చిన్న గ్యాప్ కూడా ఉండకుండా, అనుమానానికి చోటు లేకుండా, అహంకారానికి చోటు లేకుండా, మరి దేనికి అపవిత్రమైన వాటికి చోటు లేకుండా, ఒక పరిపూర్ణమైనటువంటి మనసుతో కలిసి నడవడం. అలాంటి స్నేహము దేవుని పాద సన్నిధానంలో మనమందరం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. పూర్వకాలము దేవుడు కూడా మానవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. మానవుడు దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. దేవుడు మానవుడు నా స్నేహితుడు అని చెప్పినాడు. అంటే ఎక్కడ? అబ్రహాం విషయంలో అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు చెప్పినాడు. ఎంత గొప్ప మాట చూడండి. అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పినాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో 6-7 వచనాలు అనుకుంటాను. చూడండి. 7వ వచనం చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. భక్తుడు అంటున్నాడు, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడు చూడండి. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట, 41వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు,
నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు. చూడండి, దేవుడు మాట్లాడినమాట. అక్కడ భక్తుడు దేవునికి రెఫరెన్స్ చేసినాడు. నీవు అబ్రహాము నాకు స్నేహితుడు అని చెప్పినావు కదా, ఆయన సంతతే కదా మేమంతా అంటాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యాకోబు, ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్నవాడా విను, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం మీరంతా అంటున్నాడు. నా స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడైనాడు. అంటే అంత చనువుగా దేవుడు అతనితో మాట్లాడ్డాడు. ఇతడు దేవునితో అలా ప్రవర్తించటం. వారి మధ్య దాపరికాలు ఏమీ లేవంటుంది వాక్యం. సొదొమ గొమొర్రా అన్నటువంటి పట్టణాలను నాశనం చేయడానికి నేను దిగిపోతాను అని దేవుడు అనుకున్నప్పుడు, దాన్ని నాశనం చేసే ముందు నేను నా స్నేహితుడైనటువంటి అబ్రహామునకు నేను ఈ సంగతి బయలుపరచకుండా నేను ఎట్లుంటాను అంటాడు. అంటే ఒక కార్యం భూమి మీద చేయబోయేటప్పుడు, భూమి మీద ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన స్నేహితుడు ఒక చోట ఉంటాడు, ఆ ఊరికి మనం పోతాం, ఒక పని మీదనే పోతాం. పోయినప్పుడు స్నేహితుడికి మనం ఫోన్ చేసి కలుసుకోమా? ఖచ్చితంగా కలుసుకుంటాం. ఆ పనులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ పనులు చక్కబెట్టుకుంటాం, వాస్తవ కొంచెం సమయం కేటాయిస్తాం. ఇది జనరల్గా మనకు జరుగుతూ ఉంటుంది. బంధువులు ఉంటారు, కానీ ఒకసారి బంధువుల ఇంటికి కూడా పోం పదవా. మేనమామ గారు ఉంటారు, అత్తగారు ఉంటారు, ఉన్నే కూడా పోరు, ఇంకొకరు ఉన్నే కూడా. స్నేహితులకు ముందు ఫోన్ చేస్తాం. నేనైతే అట్నే చేస్తా. నేను పొద్దుటూరు పోతే ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, వానికి ఫోన్ చేస్తా, ఏడుండవురా అని మాట్లాడుకోండి, కలిసి ఒక టీ తాగుతాం, లేదంటే కూల్ డ్రింక్ తాగుతాం. ఎండలకాలం అయితే రోజుసేపు మాట్లాడుకుంటా ఏం పరిస్థితి అంటాం, వెళ్ళిపోతాం. మళ్ళీ ఏదైనా పరిచయం అంటే పోతాం, అంతే. మరొక చోటుకి పోయినప్పుడు అక్కడ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలుస్తాం. ఎందుకు అంటే ఆ సన్నిహిత్యం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చేయబోయేది అబ్రహాముకు నేను ఎట్లా దాస్తాను, అతనికి చెప్పే చేస్తాను నేను. అప్పుడు అబ్రహాం అంటాడు, ఎందుకు నాయనా, ఒక 50 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే దుర్మార్గులతో పాటు వాళ్ళు కూడా చచ్చిపోతారు కదా, కనీసం వాళ్ళ కోసమన్నా వదిలిపెట్టు అంటాడు. అక్కడ బేరసారాలు జరుగుతాయి. లేదు లేదు అక్కడ ఎవరు లేరులే, 50 మంది ఉంటే నేనెందుకు చంపుతాను అంటాడు. పోనీ 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది, ఇంకా తగ్గుతే లేరు. అంటే దేవుడు ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు నీతి అనే దానికి అక్కడ చోటే లేదు. ఇంకా నీతి లేని జనం ఎందుకు అని చెప్పి, వాళ్ళు నీతి నేర్చుకునే దానికి కూడా మనసు లేదని తెలిసి వాళ్ళను దేవుడు ఉగ్రతతో శిక్షించినాడు. కాబట్టి అబ్రహాముకు తెలియకుండా దేవుడు ఏం చేయలేదు. ఆ స్నేహం చూడండి ఎలా ఉందో. అందుకే అబ్రహాముకు స్నేహితునికి మాట ఇచ్చాడు. నువ్వు నీ స్నేహితునికి మాట ఇచ్చినావు కదా, నీ సంతానానికి దేశాన్ని ఇస్తానని చెప్పినావు కదా, నీ ప్రజలను ఆశీర్వదిస్తానని చెప్పినావు కదా, కాబట్టి అది జ్ఞాపకం చేసుకుని ఆయన అంటాడు. ఆయన యాకోబు పత్రికలో కూడా అబ్రహాం గురించి రాయబడింది. 2:22 అనుకుంటా, చూడమ్మా, 22-26. యాకోబు రాసిన పత్రిక న్యూ టెస్టిమెంట్లో క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ ప్రస్తావన మనం చూడవచ్చు. 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. చూడండి, ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే నమ్మకం. స్నేహితునికి చాలా విషయాలు చెప్తారట. కొన్నిసార్లు పేపర్లో కూడా వేస్తూ ఉంటారు, తల్లికి తండ్రికి కూడా చెప్పుకునే సంగతులు స్నేహితులకు చెప్పుకుంటారు అని. అంటే నమ్మకం. అక్కడ ఆదరణ దొరుకుతుందని, సపోర్ట్ దొరుకుతుందని, బాధను షేర్ చేసుకుంటారని, ఓదార్పు దొరుకుతుందని, ఇలా రకరకాల భావన ఉంటుంది కూడా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను లేఖనము నెరవేర్చబడెను అని చెబుతూ, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూడండి, దేవుని స్నేహితుడు ఎంత గొప్ప ధన్యత కదా. అబ్రహాము స్నేహితుడు ఎవరు అంటే దేవుడేనట. అబ్రహాము స్నేహితుడు ఎవరు అంటే దేవుడేనట. దేవుడు అబ్రహాముతో స్నేహం చేయడానికి డన్ అన్నాడు అంతే. మన ఇద్దరం స్నేహితులము, నా మనస్సులోని మాట నీకు తెలియపరుస్తాను,
నా యొద్ద ఉన్నటువంటి ఆశీర్వాదం నీకు నీ సంతతికి ఇస్తాను, నీ పిల్లల పిల్లలు ఈ భూభాగాన్ని అనుభవించేటట్లుగా నేను ఆశీర్వదిస్తాను. ఇవన్నీ ఒక స్నేహితునిగా దేవుడు ఆయనకు చెబుతూ వచ్చినాడు. అవన్నీ నెరవేర్చినాడు కూడా దేవుడు. కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడు అనే పేరు సంపాదించుకున్నాడు. మనం కూడా ఆ పేరు సంపాదించుకోవాలి. నమ్మికతో అది సాధ్యమవుతుందని వాక్యం చెబుతుంది. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. అంటే మనము దేవునికి స్నేహితులం కావాలంటే దేవుడు చూసే కొలత ఏంటి? నమ్మకమే. నమ్మకం, నీలో నాలో నమ్మకం. ఒకవేళ పొరపాటున స్నేహం ఎప్పుడు చెడుతుంది చెప్పండి? స్నేహం ఎప్పుడు చెడుతుంది? స్నేహం చెడిపోవాలని ఎవరు కోరుకోరు, కానీ కొన్నిసార్లు కొంత చెడిపోయేదానికి కారణము రాంగ్ స్టెప్పులు ఎక్కడో చోట వేస్తారు. మాట్లాడకూడనివి మాట్లాడడము, స్నేహితుని గురించి చెడుగా పలకడము, లేకపోతే సపోర్ట్ చేయడము, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు స్నేహం చెడిపోతుంది. ఒకవేళ చెడిపోయిందా, అది చాలా కష్టం. చాలా మట్టుకు చెడిపోకుండానే స్నేహం చేయటం అనేది మంచిది. నాకు తెలిసి నేను కూడా చాలా ప్రయాసపడతా ఉంటాను. స్నేహం చెడిపోకుండా ఉండడానికే ఎక్కువ నేను ప్రయాసపడతా ఉంటా. ఎందుకంటే స్నేహం అనేది ఒకసారి ప్రారంభమైతే ఎండింగ్ వరకు, ప్రాణం పోయేంత వరకు అదే అభిప్రాయము, అదే గౌరవము, అదే ప్రేమ వాళ్ళ పట్ల ఉండాలి. నేను వ్యక్తపరిచేది అలాగే ఉంటుంది, చాలా ప్రయత్నం చేస్తూ ఉంటా. నేను విశ్వాసితోనైనా, పెద్ద సేవకులతోనైనా, ఎవరితో ఎలాంటి దైవికమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలో, ఏది నేను ఫిక్స్ అయి ఉంటానో, ఏది నేను కనపరుస్తానో దాన్ని ఎప్పటికీ పోగొట్టుకోను. ఎప్పటికీ అదే ఉంటుంది. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఒక పనికి నియమించుకున్నప్పుడు, ఆ పని మన మీద దేవుడు ఉంచినప్పుడు, ఆ ప్రేమతో మనం వాళ్ళని పలకరించినప్పుడు, వారు మనల్ని ప్రేమతో పలకరించినప్పుడు ఇంకా వేరేది చోటు ఉండకూడదు. కారణాలు లేకపోతే పరిస్థితులు ఎన్నెన్నా మారని. ఒకవేళ మనం ఒకసారి సహాయం చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఒకసారి ఆశ్రయం ఇవ్వవచ్చు, ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళు మనకు ఆశ్రయం ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళు మనం ఏదైనా అడుగుతానే చేయొచ్చు, చేయలేకపోవచ్చు. కానీ దానికోసం స్నేహం పోగొట్టుకోకూడదు. అప్పుడే మనము ఖచ్చితంగా స్నేహము నిలుపుకోగలుగుతాం. కొన్నిసార్లు బాధ వస్తాయి మనకు, అవతలకు ఎవరికైనా రావచ్చు. మన పట్ల సరైన మనసు అనేది వాళ్ళు కనపరచనప్పుడు మనకు బాధ కలగవచ్చు. కానీ మనం దాన్ని సముదాయించుకోవడమే మంచిది. ఎందుకంటే స్నేహం అనేది చాలా విలువైనది. యేసు ప్రభు వారు కూడా మన కొత్త నిబంధనలు చెప్పినాడు. మనము లోకంతోనే కాదు, ముందు దేవుడితో మనం స్నేహితులమై ఉన్నాం. కాబట్టి దైవ స్నేహములో ఇంకా అన్ని దొరుకుతాయి. దేవుని దగ్గర ఆ చనువు ఉంది. అబ్రహాము దేవునితో నేను ధూళి లాంటి వాడిని, నేను ఇంకొకసారి మాట్లాడతా అని తగ్గింపుతో మాట్లాడినాడు, చనువుగా మాట్లాడినాడు, సమస్యల గురించి మాట్లాడినాడు కదా. అన్నీ ఉన్నాయడ. మరి మనం మన స్నేహితునికి అది ఎందుకు ఇవ్వకూడదు? వార్తలలో అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చులే, కానీ మనం అర్థం చేసుకునే దేవుని ఆ చనువు మనము, ఆ ప్రేమ మనము వ్యక్తపరచాల్సిందే. కొంతమందికి ఆ సహవాసం మీద సరైనటువంటి అవగాహన లేకపోతే వాళ్ళు మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. అది మన తప్పు కాదు, అది మన తప్పు కాదు. మనం అర్థం చేసుకున్నప్పుడు, మన ప్రేమ వాళ్ళు పొందినప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళు కూడా అర్థం చేసుకునే ఒక టైము వస్తుంది. అంతవరకు వెయిట్ చేయాల్సింది. కాబట్టి ఈ స్నేహితుడి గురించి పాత నిబంధనలో చెప్పినట్టుగానే క్రొత్త నిబంధనలో కూడా యేసుప్రభు వారు చెప్పినారు. కొన్ని మాటలు చూద్దాం. యేసుప్రభు వారు కూడా ఏం చెప్తారు? మీరు నాకు స్నేహితులని తన శిష్యులతో అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. స్నేహితుడు విడువక ప్రేమించడం. ఎవరు నిజమైన స్నేహితుడు? యేసు ప్రభు తన శిష్యుల్ని స్నేహితులు అంటున్నారు. చూడండి 15వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. మీరు బహుగా ఫలించుట వలన
నా తండ్రి మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు అని 8వ వచనంలో చెప్పినాడు. ఇప్పుడు 12వ వచనం 13వ వచనం చదవండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలనన్నట్టే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు? తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టడానికైనా వెనకాడని వాడు ఉంటాడు అని చెప్తున్నాడు. అది ఆయనే, అది ఆయనే. ఇప్పుడు 14వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అన్నాడు. చూడండి, మొదట ఫలిస్తే 8వ వచనంలో మీరు బహుగా ఫలిస్తే దేవుడు మహిమపరచబడతారు, మీరు నాకు శిష్యులై ఉంటారు అన్నాడు. ఇదే శిష్యులు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను మీకు అప్పగించిన దాన్ని నా ఆజ్ఞలు మీరు గైకొంటే, నేను చెప్పిన దాన్ని మీరు చేస్తే మీరు నా స్నేహితులై ఉంటారు అన్నాడు. చూడండి, ఇది ఒక సిస్టమ్ అన్నమాట. ముందు ఎంట్రన్స్లో మనం శిష్యులం అవుతాము, ఆ తర్వాత స్నేహితులం అవుతాము, ఆ తర్వాత సహోదరులం అవుతాము అని వాక్యం చెబుతాము. అనుబంధం ఏర్పడుతుంది అని ఇక్కడ చెప్తాడు అనమాట ఆయన. కాబట్టి తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభువారు, అంటే మనందరి కోసం. ఆయన ఏమంటాడు 15వ వచనంలో? దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరుగడు. దాసుడు యజమానుడు ఉన్నాడు అనుకోండి, యజమానుడు చేసేదాన్ని దాసుడికి ఏం చెప్పాడు, అన్ని అవసరం లే, నీకేం పని నీ పని నువ్వు చూసుకో అంటాడు. కానీ స్నేహితుడికైతే చెప్తాడు. అదే చెప్తాడు చూడండి, తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకు స్నేహితులు అంటున్నాడు? ఏంటా మీనింగ్, ఆ డెఫినేషన్ ఏంటి స్నేహితుల కంటే? ఇక్కడ దాపరికాలు ఏమి లేకుండా షేర్ చేసుకోవడం ఉంటుంది, పంచుకోవడం ఉంటుంది అంటున్నాడు. ఎలా? ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. చూడండి, నేను నా తండ్రి వలన వినిన సంగతులు, నా తండ్రి నాకు ఏం చెప్పాడో, ఎలా స్నేహం చేయమని చెప్పాడో, ఎలా ప్రవర్తించమని చెప్పాడో, ఏ కార్యాలు చేయమని చెప్పాడో, అవన్నీ మీకు నేను తెలియజెప్తున్నాను. మీకు ఎందుకు చెప్తున్నాను? దాసులుగా అయితే మీకు నేను చెప్పను, మీకు దాసులుగా అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు శిష్యులుగా ఉన్నారు, ఇప్పుడు నాకు స్నేహితులై ఉన్నారు. కాబట్టి నా అంతరంగంలో దేవుని దగ్గర నేను నేర్చుకున్నవి, తండ్రి దగ్గర నేను విన్నవి మీకు పంచుకుంటున్నాను. నా తర్వాత దాన్ని చక్కబెట్టే వాళ్ళు మీరే. కాబట్టి స్నేహితుల దగ్గర జరగబోయే విపత్తుల గురించి చెప్పినాడు, లోకం ఎలా నశిస్తుందో చెప్పినాడు, వాళ్ళకి ఎలా ఏమి కేటాయించినాడో చెప్పినాడు, ఆ పని కోసం మీరు ఎలా సిద్ధపడాలో చెప్పినాడు, అన్నీ చెప్పినాడు. ఇప్పుడు మనం ఆదికాండంలోకి వెళ్దాం. తండ్రి యేసుప్రభు ఏ విధంగా తన శిష్యులకు తండ్రి దగ్గర నేను విన్నామని మీకు చెప్పానని చెప్పాడో, దేవుడు అన్న మాట కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆదికాండంలో అది మనం చెప్పుకున్నాం, కానీ మళ్ళీ ఒకసారి చదువుదాం ఆయన మాట ఎలా ఉంటుందో. ఆదికాండం 18వ అధ్యాయం. దేవుడు మానవునితో స్నేహం చేసినప్పుడు చూడండి ఎలా ప్రవర్తిస్తున్నాడో. దేవుని స్నేహంలో ఇలా ఉంటుంది. కాబట్టి మనం కూడా అలాంటి స్నేహమే. మనము అన్నిటిలో కూడా మనము దైవికమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. 18వ అధ్యాయము 16, 17 వచనం చదవండి. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సుధమా తట్టు చూచారు. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాడు. దేవదూతలు వచ్చినారని పైభాగం అంతా చదువుతాం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అంటున్నాడు. చూడండి, అంటే దాయను అని అర్థం. నేను చేయబోయే కార్యం, సొదొమ గొమొర్రా తట్టు ప్రయాణం అవుతూ ఆ సొదొమ గొమొర్రాలను ఏం చేయబోతున్నాడు ఆయన? 24, 20 నుంచి చూస్తే కనుక వాళ్ళ మళ్ళా సంభాషణ అంతా కూడా కనబడుతుంది. 20వ వచనంలో యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూస్తాను, ఒకసారి మళ్ళా కన్ఫర్మ్ చేసుకుంటాను అంటున్నాడు. ఇక్కడ నుంచి రిపోర్ట్ పోయింది, సొదొమ గొమొర్రాల నుంచి దేవదూతలు రిపోర్ట్ ఏం పోయింది, అక్కడ పాపం అధికమైందయ్యా, వీళ్ళను పట్టుకోవడానికి చేతగాడంలా, చాలా విపరీతమైనటువంటి పాపాలకు ఒడిగడతా ఉన్నారు, వీళ్ళని ఇట్లనే వదిలిపెడితే ఈ 2 ప్రదేశాలే కాకుండా మానవ జాతిని అంతా కూడా వీళ్ళు నాశనం చేసేస్తారన్నటువంటిది ఆ బాధ వాళ్ళతో నష్టపోయినటువంటి వాళ్ళు, బాధపడినటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మొరంతా దేవుడి దగ్గర పోయింది. నిజంగా ఇది ఇట్లనే జరిగిందా లేదా ఒకసారి కనుక్కొని వస్తానట్టుగా దేవుడు ఫైనల్ అన్నమాట ఆయన చూసుకుంటా ఉన్నాడు. అప్పుడు మాట్లాడతాడు చూడండి. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళారట. అబ్రహాం ఇంకా
యెహోవా సన్నిధిలో ఉన్నాడు. ఇది కూడా ఆయనకు అర్థమవుతా ఉంది. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా అన్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులను ఈ లోపే ఆయన చెప్పేసినాడు అనమాట. ఏంటి పరిస్థితి? వీళ్ళు వేసే అడుగులు అటు సైడ్ వెళ్తా ఉన్నారు, వాళ్ళు కోపంతో ఉన్నారు, ఏదో జరిగిపోతా ఉంది. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఏది ఒక ఫైర్ ఇంజిన్ ఇట్లా పోయింది అనుకో, మనం ఫైర్ ఇంజిన్ చూస్తాను ఏమనుకుంటాం? అది ఆరని కొట్టుకుంటా పోతుంది అనుకో, ఏమనుకుంటాం? యాన్నో కొట్టాలి కాలిపోతున్నా ఎరా అనుకుంటాం, యాన్నో అగ్ని ప్రమాదం జరిగింది అనుకుంటాం. అంటే ఏంటి? అది మామూలుగా కదలదు. అది కదిలిందంటే ఏదో ఎక్కడో సమస్య ఉన్నట్లే. కాబట్టి అబ్రహాం గమనించినాడు, దేవుడు వచ్చి మాట్లాడిపోతున్నాడు అంటే వాళ్ళంతా సుధమ తట్టిపోతున్నారంటే ఏంటో ఇక్కడ జరగబోతా ఉంది అని దేవుడు అప్పుడు మాట్లాడితే, నేను దాన్ని తీర్పు తీర్చబోతా ఉన్నాను, ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే, అట్లా ఎందుకులే వదిలేసే అన్నట్టుగా అబ్రహాము దేవునితో మాట్లాడడం అనేది చూస్తాం. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పినాడు? నేను మిమ్మల్ని దాసులుగా చూడడం లేదు, స్నేహితులుగా చూస్తున్నాను. నా తండ్రి దగ్గర నేను తెలుసుకున్న సంగతులన్నీ, విన్న సంగతులన్నీ మీకు తెలియపరుస్తున్నాను. అంటే తండ్రి ఏం చేసినాడో కుమారుడు అదే చేసినాడు. తండ్రి అబ్రహాం పట్ల, స్నేహితుని పట్ల అట్లా ప్రవర్తించినాడో, యేసుప్రభు కూడా తన శిష్యుల పట్ల అట్లా ప్రవర్తించినాడు. చూడండి, నిజమైన స్నేహితుడు దేవుడు. అబ్రహాంకే కాదు స్నేహితుడు, మనకు కూడా స్నేహితుడుగా ఉండాలి. అందుకే దేవునితో స్నేహం చేయాలా, మనం దేవునితో కాలం గడపాలా, ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, ఏం చేయాలనుకున్నాడో దాన్ని మనకు బయలుపరుస్తాడు, మనం ఏం చేయకూడదో తెలియపరుస్తాడు. అలా స్నేహంలో మనం ఎదగాలి. అప్పుడే నిజమైనటువంటి స్నేహం మన మధ్య, దేవుని మధ్య, మన మధ్య ఉన్నట్లుగా లోకము గుర్తిస్తుంది. ఏందో ఊరికి కనపరాలంటే కనపరావాలా, చూడాలంటే చూడాలా, మాట్లాడాలంటే మాట్లాడాలా అని అంటే అది నిజమైన స్నేహం కాదు. దుర్దశలో కూడా వెన్నంటి ఉండడం, మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుణ్ణి మాత్రం ఎప్పుడు మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవునితో స్నేహం చేయటం మనకు ఆశీర్వాదమే కానీ నష్టం కాదు. దేవునితో స్నేహం చేయటం ఆశీర్వాదమే. లోకంతో స్నేహం చేయొద్దు అన్నాడు ఆయన. లోకంతో స్నేహం చేయొద్దు. ఏది చెప్తే దేవుడు దానికి ఆపోజిట్లో పోతుంటాం మనం. లోకంతో స్నేహం చేయొద్దంటే లోకంతోనే చేస్తాం, నాతో స్నేహం చేయమంటే ఆయనతో స్నేహం చేయకుండా మానుకుంటాం. అలా కాకుండా నిజమైనటువంటి స్నేహితుడు యేసు ప్రభువారు. ఏం చేసినాడు ఆయన? నిజమైన స్నేహితుడుగా స్నేహితుల కోసం ప్రాణము, ఆయన ప్రేమ గొప్పది. కాబట్టి స్నేహితుల మధ్య ప్రేమ ఉంది, దాపరికం లేదు కదా, చనువు ఉంది, ఆప్యాయత ఉంది, దైవికమైనటువంటి జీవితం. దేవునితో మనం స్నేహం చేస్తే మన ఆత్మీయత కూడా ఆ విధంగా ఎదుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి నిజమైనటువంటి స్నేహితుడు మనకు యేసు ప్రభువారే. ఎందుకంటే మన దోషాన్ని ఆయన చూడలే, మన పాపాన్ని ఆయన చూడలే. స్నేహితుడు కాబట్టి ఏం చేసినాడు? వాటిని క్షమించినాడు. స్నేహితుడు పొరపాటు చేసినా కూడా ఏం చేస్తారు? సర్లేరబ్బా వదిలిపెట్టి ఇప్పటికి ఎందుకు దాని విషయం అంటాడు. అంటారా అనరా? అదే ఎవరో పక్కింటోడు చేసినా అనుకో, ఏదిరా నీ కథ అంటాం. స్నేహితుడు చేస్తే క్షమిస్తాం వెంటనే కదా, అక్కడ కొంచెం ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. స్నేహితుల పట్ల మనం అలాంటి మనస్తత్వం కలిగి ఉంటాం. అందుకే యేసుప్రభు అందరినీ మీరు స్నేహితులకు సంపాదించుకున్నాడు. అన్యాయపు స్థితి వలన మీరు సహోదరులను, స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు. మీరు సంపాదించుకోండి, స్నేహితులు సంపాదించుకోండి. ఇలాంటి స్నేహితులు కావాలా. స్నేహం అనేది చాలా విలువైంది. ఒక కనెక్షన్, టెలికమ్యూనికేషన్ లాగా. మనకోసం అక్కడ ఏ పనైనా చేసి పెట్టగలిగినటువంటి వాళ్ళు. ఒకవేళ బంధుతో ఉన్నా కూడా అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు, మాకు పనులు లేవా అని అంటారు. కానీ స్నేహితుడు అట్లా అన్నాడు. మీరు చూడండి కావాలంటే, ఫ్రెండ్కి ఏదైనా చెప్పినారనుకోండి, సరే అని చెప్పి చేసి పెడతాడు. అదే బంధువుకు చెప్పు, లేదులే ఇప్పుడు పని ఉంది, ఆడుండా ఈడుండా అంటారు. అట్లుంటుంది. అంటే కొంచెం అది అర్థం చేసుకుంటాం. బంధువులు అంటే తక్కువనే కదా అని అర్థం. ఈ వ్యవహారం వేరు, ఆ వ్యవహారం వేరు. స్నేహితుడు అంటే ఇంపార్టెంట్ ఇచ్చేస్తాడు ఇంకంతే. యేసు ప్రభు కూడా తడువు చేయలే మన కోసం ప్రాణం పెట్టడానికి. ముందుకు పోయినాడు. మేము ఇప్పుడు ఎందుకు వచ్చినారయ్యా ఇంతమంది మారుపోలము, డ్యూటీలు పట్టుకొని ఇంతమంది వచ్చినారంటే, ఎవరు కావాలా మీకు అని అడిగినాడు ఆయన. అంటే నజరేయుడైన యేసు అంటే నేనే ఆయన అన్నాడు. వీళ్ళని వదిలిపెట్టండి అన్నాడు. వీళ్ళను వదిలిపెట్టండి, వాళ్ళ జోలికి పోకండి. అదే ఆడ ప్రాణం పెట్టినాడు ఆయన. నిజమైన స్నేహితుడు విడవక. ఇంకొకటి అద్భుతం ఇక్కడ మనం లాస్ట్లో చెప్పుకోవాలి. అది ఏంటి? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. యేసు ప్రభు ఇస్కరియోతు యూదా తను పట్టిస్తాడని తెలిసినా కూడా, స్నేహితుడే కదా శిష్యుడు అంటే. ఒక స్నేహితుడు ఇప్పుడు గురువును పట్టిస్తున్నాడు, స్నేహితుడు పట్టిస్తున్నాడని తెలిసినా కూడా
యోహాను సువార్తలో ఏం రాయబడింది? అంతవరకు ప్రేమించెను అని రాయబడింది. అంతవరకు అంటే ఎవరు అంతవరకు? ఆయన ప్రాణం పోయేంత వరకు అని. సిలువకు ఆయన అప్పగిస్తాడు, అప్పుడు కూడా ప్రేమించినాడు. వచ్చినాడు అక్కడ, రాత్రిపూట వచ్చినాడు, అర్ధరాత్రి పూట వచ్చినాడు. బోధ కూడా నీకు శుభం అవును గాక అన్నాడు. నిజంగా శుభం జరుగుతుందా? పెదవి ఒకటి మాట్లాడే, నోరు ఒకటి మాట్లాడింది. ఆయన హక్ చేసుకున్నాడు. అంత వేషధారనే అక్కడ. నీకు శుభం అవును గాక అని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు? వాళ్ళకి సిగ్నల్ చూపించినాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు ప్రభు అని. ఈయన చెప్పకముందే ఆయన చెప్పినాడు, నేనే యేసును అన్నాడు. నువ్వు చేయాల్సింది చేయను ఆయన అన్నాడు. అంతవరకు ప్రేమించినాడు. కాబట్టి నమ్మకమైనటువంటి నిజమైనటువంటి స్నేహితుడు యేసు ప్రభువారే. ఆయనతో స్నేహం చేస్తే మన ప్రాణము ఉజ్జీవింపబడతాయి. మన ప్రాణమును బ్రతికించడానికి తన ప్రాణమైన దారపోసినాడు. ఒక స్నేహితుడిగా చూడ ఆయనతో ఫ్రెండ్షిప్ చేయి. యేసు ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయి. ఆయన ప్రేమను అర్థం చేసుకో, ఆయన త్యాగమును అర్థం చేసుకో, ఆయన కరుణను పొందు, ఆయన వాత్సల్యముతో ఎదుగు. ఆయన దగ్గర మనకు ఆ స్నేహంలో దొరకనిదంటూ ఏమీ లేవు. ఆయన దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి అలాంటి స్నేహితుడు మనము స్మరించుకోవటం, ఆయన్ను నెమరు వేసుకోవటం, ఆయన వెంబడించటం, ఆయన మనకి ఇచ్చినటువంటి వాటిని ఆజ్ఞలు గైకొనటం మంచి ఫ్రెండ్షిప్ అది. కాబట్టి ఈ సహవాసం అంటారు, ఫ్రెండ్షిప్, సహవాసం. అపోస్తలుల బోధ సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ సహవాసంలో మనకి ఏం దొరుకుతా ఉన్నాయి? యేసుక్రీస్తు యొక్క సహవాసంలో ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి బోధ, అంటే ఆత్మకు బలాన్ని ఇచ్చే బోధ, ఒక ప్రసంగం. అంటే వారమంతా మనము, లేకపోతే జీవితంలో ఏదో అనుకోండి, మన కార్యకలాపాల్లో ఉన్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు, మన దైనందిన జీవితంలో కొన్ని మనం మర్చిపోయి ఉండొచ్చు. కానీ మన ఆత్మను బలపరిచే ఒక మంచి సందేశం, దేవుడు నీతో కూడా ఉన్నాడు, నీకు స్నేహితుడై ఉన్నాడు, నీకు దేవుడై ఉన్నాడు, నీ పోషకుడై ఉన్నాడు, నిన్ను బలపరిచేవాడై ఉన్నాడని ఆ మంచి మాటలు, ఆ ఓదార్పునిచ్చేవి, ఉత్తేజంనిచ్చేవి, బలపరిచేవి మన హృదయానికి చేరవేసినప్పుడు అవి మన ఎముకలకు బలాన్ని ఇస్తాయంట. పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని పోయడానికి ఆయన శ్రేష్టమైనటువంటి మాట పలికినాడు. కాబట్టి అపోస్తలుల బోధ అంటే అపోస్తలుల ద్వారా దేవుడు పలికించినటువంటి ఆ మాటలన్నీ కూడా సహవాసం. తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఒక రొట్టె విరువడం, అందరం కలిసి ప్రార్థన చేయడం, ఇది సహవాసం. ఈ ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు నా కోసం నువ్వు ప్రార్థన, నీ కోసం నేను ప్రార్థన, మనందరం ఒకరి కోసం ఒకరు ప్రార్థన, ఇదంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక సహవాసం. దీనివల్ల ఏమవుతుందంటే మన జీవితము ఆశీర్వాదకరంగా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి ఒక నిజమైనటువంటి స్నేహితుడు యేసు ప్రభువారే. మన స్నేహాల్లో అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ వస్తూ ఉంటాయి, అర్థం చేసుకోవడంలోనో ఇంకోటి జరుగుతూ ఉంటాయి. కానీ తిరిగి మళ్ళీ మనం యేసు ప్రభులాగా ఆయన ఎట్లా ప్రేమించినాడు అట్లా ప్రేమించి, ఎట్లా మనల్ని దగ్గర తీసుకున్నాడో, మన దేవుని దగ్గర అయితే చెప్తాం కదా. ఇప్పుడు రోజుకు 10 సార్లు తప్పు చేసినా కూడా క్షమించిన ఆయన అంటాం మనం. 10 సార్లు అన్నీ కూడా ఆయన ఏమన్నాడు? సర్లే క్షమిస్తా అన్నాడు. 10 సార్లు 20 సార్లు కాదు, బతికిన కాలం అంతా నేను క్షమిస్తాను అంటలే అన్నాడు ఆయన. 70 ఏళ్ళ మటుకు అన్నాడు. ఎంతకాలం క్షమించాలయ్యా నిన్ను అంటే దాన్ని పిలిచినాడు. అంటే సమస్య చెప్పినాడు. ఏది ప్రభు, వాడు ఎప్పుడు నేను ఎంత మంచి కొడతానే కూడా వాడేమో నన్ను కీడు కొడతానే ఉన్నాడు, ఎట్లా వీళ్ళతో నేను సతాయిన చూచా అంటే, రానాయన క్షమించు అన్నాడు. ఎన్నిసార్లు క్షమించేది అని యేసు మెల్లిగా చెప్పినాడు. ఎన్నిసార్లు అంటే 70 ఏళ్ళ మట్టుకు అన్నాడు. ఎన్నేళ్ళు? 70 ఏళ్ళ మట్టుకు అన్నాడు. 70 ఏళ్ళు అంటే మనిషి జీవితం అంతా అయిపోయా అంతేగా. 70 ఏళ్ళు, ఆ 70 ఏళ్ళు క్షమిస్తా పోతే ఆలోపన తెలుసుకోలేడు వాడు. అంటే క్షమాపణ అనే దాన్ని అన్లిమిటెడ్ చేసినాడు ఆయన. నువ్వు క్షమిస్తానే